ఏమని చెప్పను పిన్నమ్మ, ఎన్నెన్ని చెప్పను సిన్నమ్మ. ఏమని చెప్పను పిన్నమ్మ, ఎన్నెన్ని చెప్పను సిన్నమ్మ. అప్పటి ముచ్చట్లు అనుకుంటేనే ఇప్పుడు గుండెలో గుబుక్కు గుబుక్కు. అయ్య బాబోయ్ చెప్పు. ఉండు చెప్తాను, కంగారేటే. ఏమని చెప్పను పిన్నమ్మ, ఎన్నెన్ని చెప్పను సిన్నమ్మ. మల్లు చొక్క వేసుకున్నాడే, చేతికి మల్లె దండ చుట్టుకున్నాడే. సీమ సారా వేసుకున్నాడే, అమ్మమ్మ సీమ సీమలాడుతూ ఉన్నాడే. అంతేనా, పాల గ్లాసు ఖాళీ చేశాడే, మురి పాల కోసం చెయ్యి సాచాడే. ఏమని చెప్పను పిన్నమ్మ, ఎన్నెన్ని చెప్పను సిన్నమ్మ. కన్ను గిట్టాడే, కొంగుపై చూపు నాటాడే. తిన్నగా బుగ్గ మిట్టాడే, తీయగా ముద్దు పెట్టాడే. కవ్వించి కవ్వించి కైమేదో కలిగించి కోగిట్లో కమ్మేసుకున్నాడే. ఏం చెప్పేదమ్మా, సరుకు అయిపోయింది. మళ్ళీ ఛార్జింగ్ అయితేనే గాని చెప్పలేను. ఈ ఆటికి కొట్టు కట్టేశాను. మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు కలుసుకుందాం. వాళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుంటే నా ఇంటికే కాదు ఈ ఊరికే కాళ్ళొచ్చేసినట్టుంది. వాళ్ళ ముచ్చట చూస్తుంటే నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. మంచి ఛార్జింగ్ లో ఉన్నట్టున్నదే. ఛార్జింగ్ అయ్యాక కలవమన్నావు, మంచి పట్లో కథ ఆపేశావు. సందర్భం వచ్చాక చెప్తానన్నావుగా, చెప్పనే లేదు. చెప్పు చెప్పు. ఏమని చెప్పను పిన్నమ్మ, ఇంకెన్నని చెప్పను సిన్నమ్మ. ఏమని చెప్పను పిన్నమ్మ, ఇంకెన్నని చెప్పను సిన్నమ్మ. చూద్దాం కదా. నా చీర కట్టుకొని తానన్నాడే, తన పంచె చుట్టుకొని నేనున్నానే. అది ఇద్దరం ఎరగక ఇదిలో ఎల్లగా ఎల్లగా ఈరమ్మ సూరమ్మ. ఏమని చెప్పను పిన్నమ్మ,